మనం ఏ ఎక్సర్సైజ్ చేస్తున్నా కరెక్ట్ టార్గెట్ చేసే మస్సులోనే ఫీల్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బేసిక్ బాడీ వెయిట్ ఎక్సర్సైజ్ పుల్అప్ తీసుకుంటే మెయిన్గా మనకు అప్పర్ బ్యాక్ అండ్ లాట్స్లోనే తెలవాలి. అట్లా కాకుండా ఓన్లీ బైసెప్లో, ఓన్లీ ఎల్బో జాయింట్లో, స్పెసిఫిక్గా ఓన్లీ ఫోర్ ఆర్మ్స్లోనే పెయిన్ వచ్చి చేతులు మండుతున్నాయంటే మాత్రం మీరు పక్కా ఏదో తప్పు చేస్తున్నట్టే. మీరు ఏ తప్పులు చేయకుండా మంచిగా మీ అప్పర్ బ్యాక్ అండ్ లాట్స్ డెవలప్ అవ్వాలి అంటే ఈ వీడియోలో చెప్పే మిస్టేక్స్ ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లేజీ మసిల్. నా పేరు రోహిత్, నేను సర్టిఫైడ్ ఫిట్నెస్ ఎక్స్పర్ట్, పర్సనల్ ట్రైనర్ అండ్ ఫంక్షనల్ ట్రైనర్. ఈ ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నారా అయితే బెస్ట్ ఫిజిక్ అండ్ బెస్ట్ ఫిట్నెస్ టిప్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే ఆ నోటిఫికేషన్ గంటను కొట్టండి. అట్లే ఈ వీడియోని షేర్ కూడా చేయండి. ఏ ఎక్సర్సైజ్ అయినా కూడా మసిల్ ఏ డైరెక్షన్లో అయితే పనిచేస్తుందో అదే డైరెక్షన్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోర్ ఆర్మ్స్ పని ఇట్లా ఉన్న రిస్ట్ని ఇట్లా పైకి తీసుకొని రావడం. అందుకే అన్ని ఫోర్ ఆర్మ్ ఎక్సర్సైజెస్ కూడా ఓన్లీ ఇట్లనే ఇదే రిస్ట్ మూవ్మెంట్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అదేవిధంగా మన బ్యాక్, మన అప్పర్ బాడీ బ్యాక్ మంచిగా డెవలప్ అవ్వాలి అంటే అక్కడుండే మసిల్స్ ఏ డైరెక్షన్లో అయితే పనిచేస్తాయో మనం కూడా అదే డైరెక్షన్లో ఎక్సర్సైజ్ చేయాలి. మనకు నచ్చినట్టు కాదు, మసిల్కి నచ్చినట్టు చేయాలి. సో బేసిక్గా ఈ లాట్స్ పని ఏంటి అంటే పక్కనున్న హ్యాండ్ని వెనక్కి తీసుకొని రావడం అండ్ సైడ్కి ఉన్న హ్యాండ్ని క్లోజ్ టు ద బాడీ తీసుకొని రావడం. ఏ బ్యాక్ ఎక్సర్సైజ్లో అయినా మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి ఇవి రెండే. పుల్అప్లో కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి ఇవి రెండే. చాలా సింపుల్ కదా. ఇంత సింపుల్ దాంట్లోనే ఫుల్ మిస్టేక్స్ చేస్తాం. ఇప్పుడు చెప్పే ఈ 3 తప్పులు మీరు చేయకుండా ఉంటే మిగతా అన్ని మిస్టేక్స్ అవి ఆటోమేటిక్గా కవర్ అయిపోతాయి. ఫస్ట్ మిస్టేక్, స్ప్రింగ్ యాక్షన్. పైనుండి కిందికి వచ్చేటప్పుడు ఏ మూవ్మెంట్ లేకుండా, కాళ్ళలో ఏ మూవ్మెంట్ లేకుండా మంచిగా వస్తాం. కానీ కింది నుండి పైకి పోయేటప్పుడు ఏదో స్ప్రింగ్ నొక్కి పైకి పోయినట్టు అవుతుంది. ఇట్లా జంప్ చేసి పైకి రావడం వల్ల లాట్స్లో ఏ ఇన్వాల్వ్మెంట్ లేదు. మనం లెగ్స్ మూవ్మెంట్ వల్ల పైకి వస్తున్నాం తప్ప పుల్లింగ్ మూవ్మెంట్ వల్ల పైకి రావట్లేదు. సో కంపల్సరీ ఈ స్ప్రింగ్ యాక్షన్ని ఎలిమినేట్ చేసేయాలి. ఇంకొకటి ఏంటంటే ఇట్లా కాళ్ళు బెండ్ చేసి చేయడం కూడా చాలా చూస్తుంటాం. ఇట్లా చేయడం వల్ల పుల్అప్ ఎక్సర్సైజెస్లో ఏం పెద్ద బెనిఫిట్స్ ఏం లేవు. దాంతోపాటు మనం తప్పు కూడా చేస్తున్నట్టు. మీరే ఆలోచించండి, ఏదైనా రాడ్ ఆర్ బార్ని ఇట్లా పట్టుకుంటే ఈజీయా, ఇట్లా పట్టుకుంటే ఈజీయా? ఇట్లా పట్టుకుంటేనే ఈజీ కదా. నీ జాయింట్లో కూడా అదే జరుగుతుంది. మీరు కాల్ని బెండ్ చేసినప్పుడు అక్కడ హ్యామ్ స్ట్రింగ్స్ ఆ ప్యాటర్న్ని హోల్డ్ చేయడానికి ఎక్స్ట్రా ఎనర్జీ కావాలి. ఎనర్జీ ఎక్కడికి పోకూడదు, ఓన్లీ పుల్లింగ్ మూవ్మెంట్లోనే ఫుల్ ఇన్వాల్వ్ చేయాలి. మనం ఎట్టి పరిస్థితుల్లో లెగ్స్ స్ట్రైటే ఉంచాలి. లెగ్స్ సెట్ అయిపోయినాయి. సెకండ్ మిస్టేక్, నాట్ డూయింగ్ ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్. పుల్అప్లో ఇట్లా సగం సగం చేయడం వల్ల ఫుల్ కాంట్రాక్షన్, అట్ ది సేమ్ టైం ఫుల్ స్ట్రెచ్ అస్సలు దొరకదు. ఫుల్ కాంట్రాక్షన్ కోసం మనం చిన్ని బార్ పైకి పంపించి ఎల్బోస్ క్లోజ్ టు ది రిబ్ కేజ్ తెచ్చుకున్న తర్వాత చెస్ట్ని బార్ దగ్గరికి తీసుకొని రావాలి. టెస్ట్ చేసుకోండి. మీరు ఇట్లా పైకి వెళ్ళిన తర్వాత ఒక సెకండ్ ఆగి మీ హ్యాండ్స్ ఎక్కడున్నాయి, ఒకవేళ మీ హ్యాండ్స్ మీ కళ్ళ కింద ఉంటే మీరు కరెక్ట్ చేస్తున్నట్టు. అట్లా కాకుండా మీ హ్యాండ్స్ మీ కళ్ళ పైన ఉన్నాయి అనుకోండి, ఇంకా పైకి పోవాలి అని అర్థం. ఇట్లా చేస్తేనే వెనుక ఉన్న బ్యాక్ మసిల్స్ ఏం పని చేస్తున్నాయో మనం కూడా అదే పని చేస్తున్నట్టు. ఫుల్ కాంట్రాక్షన్ ఎట్లయితే దొరికిందో ఫుల్ స్ట్రెచ్ కోసం అదే పొజిషన్ పై నుండి మొత్తం కింది వరకు రావాలి. హ్యాండ్స్ స్ట్రైట్ అయ్యే వరకు కిందికి రావాలి. లేదా అనవసరంగా ఫోర్ ఆర్మ్స్ అండ్ పామ్స్లో పెయిన్ వస్తాయి, అదంతా వద్దు. థర్డ్ మిస్టేక్, ఓన్లీ చిన్ కమింగ్ అప్. ఇప్పుడు మంచిగా చిన్ బార్ పైకి పోవాలి కదా అని చెప్పి మీరు సగమే పోయి చిన్ పైకి ఎత్తొద్దు. నో చీటింగ్. ఇట్లా చేస్తే మాత్రం అనవసరంగా నెక్ కంప్రెస్ అయ్యి పెయిన్ అవుతుంది. అక్కడ ఎక్సర్సైజ్ తప్పిపోతుంది, అట్ ది సేమ్ టైం మీకు నెక్లో పెయిన్ వస్తుంది. నెక్ ఎక్సర్సైజెస్ కావాలంటే మళ్ళీ ఎప్పుడైనా చేద్దాంలేండి. ప్రస్తుతానికి ఓన్లీ బ్యాక్ వే మాత్రమే ఇన్వాల్వ్ చేద్దాం. మీరేం తప్పులు చేస్తారు? స్ప్రింగ్ యాక్షనా, ఓన్లీ సగం సగమా, లేదా చీటింగా? కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈ తప్పులన్నీ కవర్ చేసుకుంటే మీరు కింద నుంచి స్టార్ట్ అయ్యేప్పుడు స్కాపులాని స్క్వీజ్ చేసి చిన్ని బార్ పైకి తెచ్చుకొని చెస్ట్ని క్లోజ్ టు ద బార్ తెచ్చుకున్న తర్వాత మొత్తం హ్యాండ్స్ స్ట్రైట్ అయ్యే వరకు కిందికి రావాలి. ఇట్లా చేస్తే ఒక్క రెపిటేషన్, ఒక్క పుల్అప్ అయినట్టు. సేమ్ పుషప్స్లో కూడా ఇట్లే ఏం తప్పులు చేయకుండా ఉండడానికి దీన్ని క్లిక్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి ఫర్ బెస్ట్ ఫిజిక్ అండ్ బెస్ట్ ఫిట్నెస్ టిప్స్ కోసం ఇప్పుడు వచ్చిన రౌండ్ పిక్చర్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే పీపుల్, దిస్ ఇస్ రోహిత్ సైనింగ్ ఆఫ్.